సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఈరోజు మనం సెమ్ 4 రియల్ అనాలిసిస్లో యూనిట్ 4లో లాగ్రాంజ్ థీరం అయితే చూద్దాం. డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో చాలా 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 ఇంపార్టెంట్. 10 మార్క్స్కి రేపు పొద్దున్న నువ్వు ఎగ్జామ్స్కి వెళ్ళినా ఫస్ట్ కనిపించి ఈ క్వశ్చనే. ఓన్లీ 3 థీరమ్స్ ఉంటాయి నాన్న. ఆల్రెడీ రోల్స్ థీరం అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం అయ్యింది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మంచిగా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా అర్థమైందని కూడా చెప్పారు. ఓకేనా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు క్లాస్ మనకి మీరు మన క్లాస్లో మన ఛానల్లో వీడియో చూస్తుంటే ఎలా అనిపించిందో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, లాగ్రాంజ్ థీరం స్టేట్మెంట్ అయితే మనమే రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఏమని, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి, ఎఫ్ ఇస్ డిఫరెన్షియబుల్ అని చూపించాలి. f of a not equal to f of b, there exists at least one point c belongs to a comma b, the f dash of c equal to f of b minus f of a by b minus a. సో ఇది మీకు రోల్స్ థీరంలో సగం అయితే ఉంటుంది. చాలా ఈజీ అయితే ఉంటుంది నాన్న. చూద్దాం. ప్రూఫ్ గివెన్ దట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అవుతుంది, క్లోజ్డ్ ఏ కామా బి అదే రాసా, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది అదే రాశాను నేను ఇక్కడ. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అయితే ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అన్నాను. ఓకే, నేను ఒక కొత్త ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. నౌ కన్సిడర్ ఏ న్యూ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్ అని అయితే నేను ఓన్గా తీసుకుంటున్నాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, అకార్డింగ్ టు ద రోల్స్ థీరం పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏం సాటిస్ఫై చేస్తుందని, అది కంటిన్యూస్ అవుతుంది, అలాగే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇచ్చిన దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ డెరివ్ అవుతుంది అని మనం తీసుకున్నాం, ఇచ్చారు. అట్ మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకున్నాం. మనం ఒక కొత్త ఫంక్షన్ తీసుకుంటున్నాం. అదేంటి, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్. ఓకే, రోల్స్ థీరం ప్రకారం అది ఏం సాటిస్ఫై చేస్తుంది అంటే పై ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది అని అయితే రాసుకున్నాను. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. ఓకే, నౌ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఏమైనట్టు నాన్న చూడు, ఇక్కడ అది పై ఆఫ్ ఎక్స్ పై ఆఫ్ ఏ కామా బీని అయితే సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ. అంటే ఆటోమేటిక్గా నేను పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి అని రాసుకోవచ్చా, అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా, అదే రాసా. ఈక్వేషన్ 1 చూడండి ఒకసారి, మనకి ఏమొచ్చింది, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ కేఎక్స్ అని అయితే వచ్చింది. అవునా, ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో ఏనైతే సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఇది ఈక్వేషన్ 1 మనకి. అవునా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏనైతే సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ఇంకేమీ చేయలేదు. ఓకే, నౌ ఏ పెట్టుకున్నాం, క్లోజ్డ్ ఏ కామా బి కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఏనైతే సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ బీని కూడా చేయాలి కదా నాన్న, అదే చేసా. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో బీని అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఇప్పుడు కూడా మనకి ఏమైంది, పై ఆఫ్ నా సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 ఏంటన్నా, ఈక్వేషన్ 2లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. క్లారిటీగా చూడు, ఈక్వేషన్ 2 వచ్చేసి మనకి పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి. ఇది మనకి పై ఆఫ్ ఏ వాల్యూ. అవునా, ఇది మనకి పై ఆఫ్ బి వాల్యూ. అంటే నేను ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అదే చేశాను నాన్న. చూడు, పై ఆఫ్ ఏ అంటే మనకి ఎంత, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఆఫ్ ఏ అదే వేసా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కేబి అదే రాసా. ఇంకేమైనా రాసానా, ఇంకేమీ రాయలేదు నాన్న. ఇప్పుడు చూడు, ఆటోమేటిక్గా ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న కే లేదంటే ఇటు సైడ్ ఉన్నది మనం రివర్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి ఇక్కడ ఉంది, ఇటు సైడ్ ఎఫ్ ఆఫ్ ఏని పంపించేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే వస్తుంది. అవునా, అదే రాసుకున్నా. ఓకే, ఇక్కడ మైనస్ కేబీ అయితే ఉంది నాన్న. ఈ మైనస్ కేబీని అవతలు తీసుకొచ్చేస్తే ప్లస్ కేబీ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మైనస్ కేఏ ప్లస్ కేబీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే వచ్చింది. ఓకేనా, ఇక్కడ నేను కేని అయితే కామన్ తీస్తున్నాను. కేని కామన్ తీసేసి బి మైనస్ ఏ రాసుకొచ్చానన్నా. అవునా, ఇక్కడ మనకి చూడు, కే ఇంటూ బి కేబీ, కే ఇంటూ మైనస్ ఏ
మైనస్ కేఏ అంతేనా? వచ్చిందా లేదా? మైనస్ కే వచ్చింది, కేబీ అయితే వచ్చింది. ఎక్కడ కన్ఫ్యూజన్ పడద్దు. అదేంటి సార్ ఇక్కడ మైనస్ కే ఉంది కదా, మీరు అలా ఎలా తీసేస్తారు అంటే చిన్న చెప్తాను. మైనస్ కే కామన్ తీసుకుంటే మైనస్ కే ఇంటూ బి మైనస్ కేబీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు ప్లస్ ఉందని అన్నారు. సో అందుకని బి మైనస్ ఏ తీసుకొని సింపుల్, నేను అక్కడ ఏమీ ఎక్స్ట్రా చేయలే, జస్ట్ కే బయటికి రాసుకున్నా ఆటోమేటిక్గా మైనస్ అనేది ఏకు ఉంటుంది కాబట్టి మైనస్ ఏ పెట్టుకున్నా బి పెట్టుకున్నా అంతేనాను. ఓకేనా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా కే ఈక్వల్ టు ఇటు ఉన్న బి మైనస్ ఏని ఇప్పుడు ఇటు సైడ్ పంపిస్తే బై చేస్తుంది. అవునా? కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని అయితే అనుకున్నా అంతే. సో మనకి ఇక్కడ కావాల్సిన కండిషన్ అయితే వచ్చేసింది చూడు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, దీన్ని ఈక్వేషన్ 3 అని అయితే అనుకుంటున్నాను నేను. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్. ఓకే, కేఎక్స్ ఉంది, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు చూడు, పై డాష్ ఆఫ్ ఎక్స్ అయితే తీసుకున్నా. పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఖచ్చితంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్కి డెరివేటివ్ అంటే ఇది ఎలా ఉంది నాన్న, డి బై డిఎక్స్లా ఉంది. అవునా? డి బై డిఎక్స్ ఆఫ్ కే ఆఫ్ ఎక్స్ అంటే కే బయటికి పోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వస్తుంది. ఇంకా మనకి కే ఆఫ్ 1 అయితే వచ్చింది. ఓకే, క్లారిటీ కదా? ఓకే, అంటే ఇంక కే ఉన్నట్టు ఇక్కడ లెక్క. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, పై డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూలో ఇప్పుడు మనం సి అయితే పెడుతున్నాం ఎక్స్ ప్లేస్లో, అంతేనా? పెట్టేసుకున్నాం. ఓకే, నౌ బై రోల్స్ థియరం ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ పై డాష్ ఆఫ్ సి ఏమవుతుంది, అక్కడ మనకి ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఒకసారి చూడన్నా, ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 0. ఓకే, గుర్తుపెట్టుకో, ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ అంతా 0 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని బట్టి ఇక్కడ పై డాష్ ఆఫ్ సి వాల్యూ 0 తీసుకోవచ్చు కదా నాన్న, తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకోవచ్చు. ఆటోమేటిక్గా అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే అంటే ఇక్కడ వాల్యూని తీసుకున్నాను చూడు, ఇదిగో పై డాష్ ఆఫ్ సి అంటే ఇది వాల్యూ, ఈ వాల్యూని ఇక్కడ తీసుకున్నా అంతే. ఇక్కడ పై డాష్ ఆఫ్ సి వాల్యూని ఇక్కడ రాసుకుని ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా, అదే రాసా. ఇక్కడ ఉన్న మైనస్కి అవతలకి వెళ్తే ప్లస్ కే అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా? ఈక్వేషన్ 3 ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు నన్ను ఇప్పుడు, ఈక్వేషన్ 3 ప్రకారం ఎలా చూడ ఒకసారి, కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఉంది. అంటే నేను అదే రాస్తా చూడు, ఎఫ్ డాష్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని రాసుకోవచ్చా. ఇక్కడ నేను ఏం రాసా, ఎఫ్ డాష్ ఆఫ్, ఇది మనకి ఈక్వేషన్ 3, కానీ ఇప్పుడు నేను ఎఫ్ డాష్ ఆఫ్ సి ఉంది కాబట్టి కే అంటే ఇప్పుడు మనకి ఎంత నాన్న, కే అంటే వాల్యూ ఎంత, ఇది కే వాల్యూ, గుర్తుపెట్టుకో, కే వాల్యూ ఇది నాన్న. ఓకేనా? సో అందుకే నేను ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ కామన్గా తీసుకున్నా, కే ప్లేస్లో మనకి ఈక్వేషన్ 3లో వచ్చిన వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఏమన్నా ఉందా అసలు ఈ సమ్లో నేర్చుకోవడానికి, మీరు నాకు అర్థం కాదు. చాలా ఈజీ నాన్న, మనం తిక్కమక్కగా చేస్తాం అంతే, కానీ చాలా ఈజీ. లాగ్రాంజ్ థియరం రోల్స్ థియరం కంటే చాలా ఈజీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, రోల్స్ థియరం అనేది బేసిక్, దానికి తెలియకన్నా మీరు ఎంతవరకు అయితే రారని అనుకుంటున్నాను. స్టేట్మెంట్ తీసుకుంటాం, ప్రూఫ్ తీసుకుంటాం, ఇదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటాం, యాస్టిస్ తీసుకుంటాం, ఇక్కడ వరకు అయితే మనకి అంత ఈజీ నాన్న. ఓకే, ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి సి డాష్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లేదు. అందుకని మనం ఈక్వేషన్ 1 ప్రకారం పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్ అనుకుంటాం. కేఎక్స్కి డెరివేటివ్ చేస్తే కే ఉంటుంది. సో పై డాష్ ఆఫ్ సిని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటాం. కేని అవతల పంపిస్తే ఇది వస్తుంది. కే ప్లేస్లో మన ఈక్వేషన్ 3లో వచ్చిన ఇదైతే సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఇంకేమన్నా ఉందా? ఇది ఈరోజు ప్రాబ్లం అయితే. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్లీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.